ఈ నోట్స్ చాలా ఐషు యా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. హాయ్ మ్యామ్. హాయ్. ఏంటి మ్యామ్ మంచి హుషారుగా ఉన్నారు, ఏంటి సంగతి? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఏంటి మ్యామ్ ఏం తెలియనట్టు అడుగుతున్నారు? సిద్ధు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు కదా. ఎయిర్పోర్ట్కా? ఎందుకు? ఓ సిద్ధు మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడేమో. విషయం ఏంటో చెప్పు గీత. ఈ రోజు సిద్ధు వాళ్ళ డాడీ వస్తున్నారు. ఈ విషయం నేనే మీకు ముందు చెప్పాను. నాకేమిస్తారు? నా క్లాసు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అయినా మ్యామ్ ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ఎంత పని చేశావే, ఒక్క మాట ముందు నన్ను అడగొచ్చుగా. ఇప్పుడు ఏం జరిగింది? సిద్ధు వాళ్ళ అమ్మ నాన్న విడిపోయి 18 ఏళ్ళు అవుతోంది. అనవసరంగా మేడంని హర్ట్ చేశావే. ఎవ్రీథింగ్ ఫైన్ సార్. మీరు చెప్పినట్టే రహజా గ్రూప్ తో మీటింగ్ అరేంజ్ చేశాను సార్. మీరు ఇమిడియట్ గా బయలుదేరొచ్చు లేదా 1 అవర్ రెస్ట్ తీసుకుని బయలుదేరొచ్చు. No. Rest is a waste of time. Hey Dad. Yes, Sidhu. Welcome to India. రే. ఎరా నేను వస్తున్నాను తెలిసి కూడా ఇంత లేట్ గా వచ్చావేంట్రా? Come on Dad. నేను 2 minutes late గా వస్తే నువ్వు 2 years late గా వచ్చావు. You know my problem Dad? నావన్నీ నీ పోలికలే. Hey, like that. Comfortable flight Dad? Yeah, it was very comfortable. Dad, you guys go ahead. నేను బైక్ లో వస్తాను. Yeah? మూర్తి సార్ మీరు ఆఫీస్ వెళ్ళండి, నేను సిద్ధుతో వస్తాను. ఓకే సార్. రే గివ్ మీ a ride please. Dad. లైఫ్ లో ఒక విషయం గుర్తుపెట్టుకో, వయస్సులో ఉన్న కొడుకుతో బైక్ లో తిరిగే అవకాశం దొరికితే మిస్ చేసుకోకు. పోనీరా. Super. Super Dad. ఎక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్ళాను అక్కడికే వచ్చి సొంతంగా మై గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ చేయడానికి ఇట్ హస్ టేకెన్ 18 long years. ఇప్పుడు నన్ను చూడు. Aren't you proud of me? Yes I am Dad. Aren't you proud of me? Yes I am Dad. Aren't you proud of me? Yes I am Dad. ఇది వినాలనేరా. I'm happy. Actually I miss this place. You know? నేను అక్కడ నువ్వు ఇక్కడ ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఒకే ఊళ్ళో ఉన్నాం, ఒకే ఇంట్లో ఉంటాం. వెల్ సిటీ చాలా మారిపోయిందిగా. లాట్ ఆఫ్ ఫ్లైఓవర్స్, మాల్స్. యు హావ్ టు షో యువర్ సిటీ టు మీ. Hey Subodh, తా గేమ్ ఆడదాం. ఏ చిన్న పిల్లలతో ఏంట్రా? అందరు మన ఏజ్ గ్రూపే. దా. సిద్ధు సిద్ధు ఐఎమ్ సారీ. దేనికి? నాకు తెలియక ఆంటీని హర్ట్ చేశాను. వాట్? అంటే నాకు మీ పేరెంట్స్ గురించి తెలియదు కదా. అంకుల్ గురించి అడిగేసరికి ఆంటీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. నా వల్ల ఆవిడ ఇబ్బంది పడ్డారేమోనని. షీల్ బి ఫైన్ కదా. ఎంత పని చేసావు గీత. పోయిపోయి అమ్మని నాన్న గురించి కోపంతో వెళ్ళిపోయిందా? అవును సిద్ధు. పాప అమ్మ ఎంత బాధపడి ఉంటుందో. ఐ వాస్ జస్ట్ జోకింగ్. రిలాక్స్. చూడు గీత, నాన్న దూరంగా ఉంటే అమ్మ హ్యాపీ, నాన్న ఇంకా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. అమ్మ ఏం బాధపడదురా. ఓకే? సిద్ధు బాలేవురా. నీతో ఒక మాట చెప్పాలి గీత. నేను క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను. ఆ స్మైల్ మెయింటైన్ చేసుకో, ఇట్ సూట్స్ యూ. బ్యాటింగ్ నాదిరా. వాడికి నవ్వడం తప్ప ఏం తెలీదా? ఒకప్పుడు వాడికి ఆ నవ్వే తెలియదు. తెలిసి తెలియని వయసులో అమ్మా నాన్న దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాడిని చూసాకే తెలిసింది. అందరికీ తెలిసి వాడిని చూడడానికి ఆంటీ ఒక్కరే వచ్చేవారు, కానీ ఎవరికీ తెలియకుండా అంకుల్ కూడా వచ్చేవారు. ఇద్దరూ కలిసేందుకు రారని అడగడం కూడా తెలియని వయసు. వాడికున్న ప్రశ్నలన్నీ కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేవి. అలా ఏడ్చి కొన్నాళ్ళకి అవి కూడా వాడిని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయాయి.
దేవుడు ప్రతి మనిషికి కొన్ని కన్నీళ్లు కొన్ని నవ్వులు ఇస్తే వాడి ఒంటరితనానికి ఆ కన్నీళ్లు ఎప్పుడో ఇంక పైకితా ఇక వాడి కన్నీళ్లు రావు, ఇన్ఫ్యాక్ట్ లేవు. సో వీడు హ్యాపీ. వీడికి బాధపడడం తెలియదు, తెలిసిందల్లా నవ్వడం నవ్వించడం. అందుకే వాడంత హ్యాపీగా ఉండగలుగుతున్నాడు. సిద్ధుకి సంతోష్ వచ్చినా బాధ వచ్చినా పంచుకునే ఫ్రెండ్ సుబోధ్. కొన్నాళ్ల తర్వాత సుబోధ్కి జాబ్ వచ్చి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. సిద్ధు కూడా మమ్మల్ని కలవడం మానేశాడు. మొదటిసారి సిద్ధు లేని వెలితి కనబడింది. స్వాతి, సిద్ధు ఏమైనా కలిసాడా ఈ మధ్య? లేదే, సుబోధ్ వెళ్ళిన దగ్గర నుంచి టచ్లో లేడు. ఎంతైనా వాడి బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆ మాత్రం ఫీల్ అయి ఉంటాడులే. సుబోధ్ వెళ్ళిపోతే ఏంటి, మనల్ని కలవాలిగా. మనం వాడి ఫ్రెండ్స్ కాదా? వదిలేవే. అన్నట్టు రేపు వాడి బర్త్డే, కలుస్తాడేమో. బర్త్డేనా? హ్మ్. హలో, హే సిద్ధు, విను. ఇప్పుడు విష్ చేసేది నా బర్త్డేకి. రే, నువ్వు అర్జున్గా మా కాలేజ్ స్టేడియంకి రాగలవా? కాలేజా? ఇవాళ సండే కదా. నువ్వు రా, చెప్తా. హే, నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను. హలో హలో, వస్తున్నాడే. హాయ్ డాడ్. Many, many happy returns of the day, my son. థ్యాంక్స్ డాడ్. సారీ, నా కోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారా? యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను రా. వెల్, యూ టెల్ మీ ఫస్ట్, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? ముందు ఏం చేయాలనుకుంటున్నావు? సీరియస్. డాడ్, ఇప్పుడే కదా ఎంబీఏ ఫినిష్ అయింది, అప్పుడే సీరియస్ లైఫ్. కొంచెం లైఫ్ని ఎంజాయ్ చేయనివ్వండి. చేయాలరా, బట్ ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? యూ షుడ్ హావ్ ప్లాన్డ్. ఓ పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తా. గుడ్. తర్వాత? అక్కడి వరకు ప్లాన్ చేశాను డాడ్. ఓకే ఓకే, కష్టపడతాను డాడ్. అండ్ సమ్డే 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఇంకా ఎక్కువే కావచ్చు, ఓ టాప్ పొజిషన్కి వస్తా. అప్పుడు ఇలా మెడలో బ్లాక్ టై వేసుకుని ఆఫీస్లో నాకు నేనే బాస్. నేను పెట్టింది రూల్స్, నేను చెప్పినప్పుడు పబ్లిక్ హాలిడేస్, వీకెండ్స్, ఐ రూల్ దిస్ బిజినెస్ వరల్డ్ డాడ్. ఒరేయ్, నువ్వు అనుకుంటున్నవన్నీ ఇప్పుడే ఈ క్షణమే నీ సొంతమైతే వాట్? టేక్ యువర్ సీట్. ఈ రోజు నుంచి నువ్వు ఈ కంపెనీ ఎండి. Let's celebrate. Allow me to toast to our new managing director of Verma Group of Companies, Siddharth Verma. Cheers. కొద్దిగా ముందొచ్చుంటే అందరి ముందు సెలబ్రేట్ చేసేవాడ్రా. ఇప్పుడు నువ్వు చిటికే, నువ్వు అనుకున్నవన్నీ 10 సెకండ్లు నీ ముందుంటాయి. ఏంటి, ఒకేసారి నీ రెస్పాన్సిబిలిటీని చూస్తున్నావా? నీ మీద ఏ ప్రెషర్ ఉండదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. గర్ల్ ఫ్రెండ్స్, పార్టీ, మస్తీ అన్నీ నీకు ఎన్ని రోజులు కావాలో ప్రిపేర్ అవ్వడానికి తీసుకో. బట్ ఈ కుర్చీలు కూర్చొచ్చాను. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. అది కాదు డాడ్, ఈ విషయం ఒకసారి అమ్మతో చెప్పి. ఏంటి? అదే అమ్మతో హా, అమ్మతో చెప్పి 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 డిసిషన్ తీసుకుంటే. చెప్పు, మంచి విషయమేగా. కానీ తను కాదంటే? రే, నేను నీకేం ఆఫర్ చేశానో తెలుసా? తెలుసు డాడ్. ఏం తెలుసు నీకు? మై ఫుట్ యు నో ఎనీథింగ్ అబౌట్ దిస్. నా 18 ఏళ్ళ కష్టం రా ఇది. నా కలలు, నా తపన, నా కృషి అన్ని కలిపితే వచ్చిందిరా ఈ స్టేటస్. ఏదో చెట్టుకి ఎలాడుతుంది తెంచుకొచ్చింది కాదురా ఇది. బట్ నేను నీకు అలాగే ఆఫర్ చేస్తున్నాను రా, పండులాగా. ప్లీజ్ డాడ్, ఈ ఒక్కరోజు ఈ విషయం వదిలేద్దాం. యా, నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే? నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను రా. ఐ యామ్ హ్యాపీ డాడ్. ప్లీజ్ డాడ్, ఇట్స్ మై బర్త్డే. ప్లీజ్. ఓకే, లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్. వద్దు డాడ్, ఇట్స్ గెటింగ్ లేట్. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుంది. మనం తర్వాత కలుద్దాం. యా.
ఏంట్రా అంత లేటు? సారీ మా నాన్న దగ్గరికి వెళ్ళాను, అక్కడ కొంచెం లేట్ అయింది. రా వచ్చి భోంచేదు గాని. నాకు ఆకలిగా లేదమ్మా, అయినా వెయిట్ చేయొద్దని చెప్పాను కదా. సరే వెళ్ళి పడుకో. నువ్వు చెయ్యమ్మా, పోనీ నేను కూర్చోనా? నీ పుట్టినరోజుకి మన ఇద్దరం కలిసి భోంచేయడం అలవాటు కదా అని అడిగాను. కానీ అలవాట్లు మార్చుకోవాలనుకుంటే అది నీ ఇష్టం. అమ్మా నేను నాన్నతో భోజనం చేయలేదు. అది నాకు అనవసరం. చాలదు గీతా సుబ్రహ్మణ్య, నీకు అంత పెద్ద పార్టీ ఇస్తే నువ్వు ఇలానా ఉండేది? చెప్పు. ఏంటి? ఎప్పుడు నవ్వుతూ ఉండే సిద్ధు ఎందుకులో మనం కూర్చున్నాడు? అమ్మ నాన్నతో టెన్షన్ అంతే. నాన్న షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంటికి లేట్గా వెళ్ళినా అమ్మతో ప్రాబ్లం. నాకు అమ్మని హర్ట్ చేయాలని లేదు, అలాగని డాడ్ని ఇగ్నోర్ చేయలేను కదా. రెండూ తప్పట్లేదు. ఏంటి? నీకు కన్నీళ్ళు రావని సుబ్బు చెప్పినప్పటి నుంచి ఆలోచిస్తున్నా ఎలా అని. కొద్దిగా బాధలో ఉన్నావు కదా, వస్తున్నాయేమో అని చూస్తున్నాను. నేను ఇక్కడ సీరియస్గా చెప్తుంటే? నేను సీరియస్ రా. నాకు ఇష్టమైన గాజులు పోతేనే టకటక దారులు కారిపోతాయి. అలాంటిది నువ్వును మూడికి ఎలా రావాలి? ఇలాంటి మూడ్లో ఉన్నప్పుడు ఎవరైనా నవ్వమని ఎంకరేజ్ చేస్తారు. అది నువ్వెప్పుడు చేసేదే కదా. ఛాన్స్ దొరికితే ఇవి కూడా ట్రై చేయాలి. లైఫ్లో ఛాన్స్ తీసుకోవాలి బావా. ఒకసారి ట్రై చేయకూడదా? టకటక వచ్చేయని ట్రై చేయి, ట్రై చేయి. అరే ఈ స్మైల్ నీకు సూట్ అవుతుంది. మా నాన్న ఏమంటారు తెలుసా? నాన్నకి ఎప్పుడైనా ఏ టెన్షన్ ఉన్నా నన్ను ఇలా పట్టుకుని ఒక 5 seconds చూస్తే చాలు, అన్ని టెన్షన్స్ పోయి మనసు హాయిగా ఉంటుందంటారు. నువ్వు ట్రై చేస్తావా? ట్రై చేయి. పోవే. ట్రై చేయి, ట్రై చేయి. 1 2 3. చూస్తావా? ఇది గీతా సుబ్రహ్మణ్యం మ్యాజిక్. సూపర్, మొత్తానికి చాలా కష్టపడి వేశావు. ఈ ముగ్గంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా? అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి. హాయ్ గీతా. చెడిపేశావు. ఏంటి? వేసిందిరా ముగ్గే కదా. ఓ ముగ్గు కదా. ఉండు 1 second. 1 second. డోంట్ వరీ, ప్లీజ్ డోంట్ వరీ. లెఫ్ట్ గేరా. లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడ. అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు, బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంట, వెళ్ళి దులిపేయి. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకుంటున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎడవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అయినా నా వాయిస్ వినపడినప్పుడు అన్నిసార్లు ఏ అనడం దేనికి? కాసేపు అయితే అంకుల్ దగ్గర బుక్ అయ్యేవాడివి.
నాగార్జున కాపాడాడు నిన్ను. అవునవును, మీ అంకుల్ అంటే నాకు చాలా భయం. ఏ ఇక్కడ సమోసా చాలా బాగుంటుంది. 2 ప్లేట్ సమోసా బాస్. సిద్ధు నాకొద్దు, ఏ నేనేం తినకూడదు. ఏ ఈరోజు ఉపవాసం. ఏ ఏ ఆపు. మా నాన్నకి జ్వరం అంట, త్వరగా తగ్గాలని నేను ఉపవాసం ఉంటున్నాను. బాస్, 2 సమోసాలు ఒకే ప్లేట్లో వేసి ఇచ్చే. ఏంటి? ఏం లేదు. అవును, నువ్వు ఇక్కడ ఉపవాసం ఉంటే అక్కడ మీ నాన్నకి తగ్గడం ఏంటి? అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా నాన్న నిప్పుల మీద నడిచారు తెలుసా. జ్వరం వెంటనే తగ్గిపోయింది. నిప్పుల మీద నడవడం వల్ల కాదు, నమ్మకం వల్ల. టైటిల్ ఏదైతే ఏంటి, సినిమా ఒకటే కదా. కాదు కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇలా తిరిగి కళ్ళు మూసుకుని ఇలా పడ్డాననుకో. ఏంటి గీత ఇది? పడిపోయి ఉంటే? పడను, నమ్మకం నీ మీద. గీత, ఈ నమ్మకం కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఎవరైనా మంచి అమ్మాయితో ట్రై చేస్తే వర్కౌట్ అవుద్దేమో. అడుగుతున్నాను అంతే. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్.